చోట 8 నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, మిగిలిన 7 చోట్ల అక్టోబర్లో అందుబాటులోకి. ఇంటికి అవసరమైన వస్తువులను ఒకే చోట లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వినియోగదారులకు 4-5 చోట్లకు తిరిగే పని తప్పుతుంది. అన్ని వస్తువులు ఒకే చోట కొన్ని తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమే చేస్తుంది. రాష్ట్రంలోని 8 నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఒకే చోట 200 మంది వ్యాపారాలు చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తుంది. ఈ విధానంతో వీధి వ్యాపారుల జీవనోపాధి మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నెల్లూరులో ప్రయోగాత్మక జూన్లో ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కంటైనర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 200 షాపులు నిర్వహించవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వాటిని వ్యాపారులకు కేటాయించిన వెంటనే షాపులు ప్రారంభించుకోవచ్చు. కంటైనర్ పైన సోలార్ పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును షాపు అవసరాలకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్కెట్లో నిత్యావసరాల నుంచి పండ్లు, కూరగాయల వరకు అన్ని అందుబాటులో ఉంటాయి. రెండో దశలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులోని వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురంలో ఏదో ఒక నగరాన్ని త్వరలో ఎంపిక చేయబోతున్నారు. అక్టోబర్లో అందుబాటులోకి రాబోతున్నాయి. నగరాల్లోని ప్రధాన కూడళ్లలో రోడ్లకు ఇరువైపులా తోపుడు బళ్లపై వ్యాపారాలు చేస్తున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థల అధికారులు, రాజకీయ నేతలు ఎవరికి కోపం వచ్చినా వారు తమ బళ్ళను అక్కడి నుంచి తీసేయాల్సింది. దీనివల్ల ఉపాధి కోల్పోతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లో చోటు కల్పించనున్నారు. 8 మార్కెట్ల ద్వారా 1600 మంది చిరు వ్యాపారుల ఉపాధికి భరోసా లభించబోతుంది. మరో 400 మందికి మార్కెట్ శుభ్రం చేయడం, కాపలాదారులకు ఇతర పనుల్లో ఉపాధి కల్పించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే దీర్ఘాయుష్